వీర హనుమాన్ తరువాయి భాగం. హనుమంతుడు లంకా నగరంలోకి పోతుంటే అతనికి రకరకాల రాక్షసులు కనిపించారు. యజ్ఞ దీక్షలో ఉన్నవాళ్ళు, జడలు ధరించిన వాళ్ళు, తలలు గొరిగించుకున్న వాళ్ళు, ఎద్దుతోలు కట్టుకున్న వాళ్ళు, అభిచార హేయుమాలు చేసి శత్రువుల మీద చేతబడి చేసేవాళ్ళు, రకరకాల ఆయుధాలు పట్టుకొని తిరిగేవారు, వికారకారులు, పొట్టివాళ్ళు, నల్లగా ఉండేవారు, చేటల్లాంటి చెవులు గలవాళ్ళు, అందంగా ఉన్నవాళ్ళు, ధ్వజాలు పట్టుకు తిరిగేవాళ్ళు లంకలో ఉండటం హనుమంతుడు చూశాడు. రాత్రి గడుస్తున్నది. ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. హనుమంతుడు రావణుడు ఉండే ప్రసాదంలోకి ప్రవేశించాడు. స్త్రీలు పాడుతున్నారు. కొందరు తమ శరీరాలకు చందన లేపాలు పూసుకుంటున్నారు. కొందరు స్త్రీలు పురుషులతో విహరిస్తున్నారు. కొందరు అప్పుడే నిద్రపోతున్నారు. తనకు కనిపించే స్త్రీలలో మనుష్య స్త్రీ అయిన సీత ఎక్కడన్నా కనబడుతుందేమోనని చాలా శ్రద్ధగా చూశాడు. కానీ అతనికి సీతలాంటి స్త్రీ ఎక్కడా కనిపించలేదు. హనుమంతుడికి దిగులు పట్టుకున్నది. అతను కామరూపి కనుక అనుకూలమైన రూపం ధరించి లంకంతా చెడతిరిగి మళ్ళీ రావణుడు గృహానికి వచ్చాడు. రావణుడి ఇల్లు హనుమంతుడికి అద్భుతంగా కనపడింది. దాన్ని వెండితో నిర్మించి బంగారు అలంకరణలు చేశారు. దానికి రంగురంగుల తోరణాలున్నాయి. వాకిళ్ళు చక్కని అలంకరణలు కలిగి ఉన్నాయి. మేలుజాతి ఏనుగులు, గుర్రాలు ఉన్నాయి. మహాశూరులైన రాక్షసులు ఆ ఇంటికి కాపలా కాస్తున్నారు. స్త్రీలు, పురుషులు అటూ ఇటూ తిరుగుతున్నారు. వాతావరణం చాలా సందడిగా ఉన్నది. అంతటా సుఖ సౌఖ్యాలు తాండవిస్తున్నాయి. ఆ ఇల్లు ఇంద్రభవనంలాగా ఉండి లంకా నగరానికి ఒక గొప్ప అలంకారంగా ఉన్నది. హనుమంతుడు రావణుడి భవనం అంతటా తిరగసాగాడు. ఆ భవనంలో మంచాలు, బల్లలు, ఆసనాలు, పాత్రలు అన్నీ బంగారంతో చేసినట్టు కనిపించాయి. మనులు పొదిగిన కిటికీలలో పక్షుల పంజరాలున్నాయి. హనుమంతుడికి పుష్పక విమానం కూడా కనబడింది. అది మొదట కుబేరుడిది. అందులో కొండలు, భూమి, పూల చెట్లు, పద్మాలు గల కోనేర్లు చిత్రించి ఉన్నాయి. అది చాలా పెద్ద విమానం. అందులో ఎంతమందికైనా చోటు ఉంటుందట. ఏ ఇంటికన్నా కూడా పెద్దదిగా ఉన్న ఆ పుష్పక విమానం చూసి ఆశ్చర్యపడి హనుమంతుడు రావణుడి భవనం కలియ తిరగసాగాడు. ఎంత తిరిగినా ఆ భవనాన్ని పూర్తిగా చూసినట్టు హనుమంతుడికి తోచలేదు. అతనికి సీత మాత్రం ఎక్కడా కనపడలేదు. రావణుడి భవనంలో గల అన్ని మందిరాలు తిరిగి హనుమంతుడు రావణుడి భార్య ఉండే అంతఃపురంలో ప్రవేశించాడు. రావణుడు స్త్రీలలో రాక్షస స్త్రీలు, రావణుడు తన పరాక్రమంతో తెచ్చిన రాజకన్యలు, అతన్ని వలచి వచ్చిన వారు ఉన్నారు. అంతటా దీపాలు దైదీప్యమానంగా వెలుగుతున్నాయి. రావణుడి అంతఃపురంలో అనేక మంది స్త్రీలు నిద్రా అవస్థలో ఉన్నారు. వాళ్ళు చిత్రకంబలాల మీద రకరకాల బట్టలు, నగలు, పూలమాలలు ధరించి పడుకొని ఉన్నారు. అప్పటికి అర్ధరాత్రి గడిచి ఉండటం చేత, అందరూ బాగా తాగి ఉండటం చేత ఎక్కడ కూర్చుండున్నవారు అక్కడే రకరకాల భంగిమలలో ఒళ్ళు మరిచి నిద్రిస్తున్నారు. హనుమంతుడు శ్రద్ధగా అందరి ముఖాల్లోకి చూశాడు. అతను మంచం మీద నిద్రపోతున్న రావణుడిని కూడా చూశాడు. రావణుడి చేతులు 5 తలలు గల మహాసర్పాల్లాగా ఉన్నాయి. అతని శరీరానికి రక్తచందనం పూసి ఉన్నది. పెద్ద శరీరం కలిగి అతను పడుకున్న పర్వతంలాగా ఉన్నాడు. అతని శరీరం అంతటా ఆభరణాలున్నాయి. రావణుడిలాగే అతని భార్య మండోదరి కూడా వేరే ఒక మంచం మీద పడుకొని ఉన్నది. ఆమె అందచందాలు, యవ్వనము చూసి హనుమంతుడు ఆమె సీత అయి ఉంటుందనుకొని చాలా సంతోషించాడు. కానీ మరుక్షణమే అతని ఆనందం మాయమైంది. రాముణ్ణి విడిచిన సీత అలంకరించుకుంటుందా? ఆమెకు నిద్రాహారాలుంటాయా? ఆమె పరపురుషుడికి భార్య అవుతుందా? తాను చూసినది సీత కాదని హనుమంతుడు నిర్ణయించుకున్నాడు. అతను అక్కడి నుంచి కదిలాడు. హనుమంతుడు సీత కోసం ప్రతి పొదరిల్లు, ప్రతి చిత్రశాల వెతికాడు. అతనికి ఒక అనుమానం వచ్చింది. సీత చచ్చిపోయి ఉంటుందా? తనకు లోబడలేదని రావణుడు ఆమెను చంపేసుంటాడా? లేక ఈ వికారులైన రాక్షస స్త్రీలను చూసి సీత ప్రాణాలు పోయుంటాయా? సుగ్రీవుడు పెట్టిన గడువు తీరిపోయి ఎంతో కాలమైంది కదా. సీతను చూడకుండా ఎలా తిరిగిపోవటం? తాను ఇలాగే తిరిగిపోతే నువ్వు ఎందుకు వెళ్ళి వచ్చినట్లు అని అందరూ తనను అడగరా? తను ఏమని చెప్పాలి? ఏమైనా చింతిస్తూ కూర్చోవటం వల్ల ఫలం ఉండదు గనుక హనుమంతుడు దూర ప్రదేశాలు వెతకటానికి బయలుదేరాడు. అతను ఎత్తులు ఎక్కాడు, లోతులు దిగాడు, పాతాళ గృహాలు ప్రవేశించాడు, అడవులు, బావులు వెతికాడు. అతనికి ఎందరెందరో రాక్షస స్త్రీలు కనిపించారు గాని సీత మాత్రం కనపడలేదు. అందగత్తెలు కనిపించినప్పుడల్లా అతనికి ఆశ కలిగేది. వాళ్ళు సీతకారని తెలియగానే విచారం పట్టుకునేది. సీత రావణుడు తీసుకువస్తూ ఉండగానే మధ్యదారిలో పడిపోయిందేమో భయపడి సముద్రంలో
పడిపోయిందేమో, లేక రాముడి కోసం మనోవేదన పడి చచ్చిపోయిందో. సీతను తాను చూడలేని పక్షంలో హనుమంతుడు సముద్ర తీరాన చితిపేర్చుకొని కాలిపోవటానికి సిద్ధపడ్డాడు. అలా కాకుండా రావణాసురుని చంపేస్తే తగిన ప్రతీకారం అవుతుందని అతనికి తోచింది. లేకపోతే రావణ్ణి యజ్ఞ పశువులాగా పట్టుకొని తీసుకుపోయి రాముడి ముందు పెట్టవచ్చు. ఇలా అనుకుంటున్న హనుమంతుడికి దూరంగా ఎత్తైన చెట్టు గల వనం ఒకటి కనపడింది. అది అశోక వనం. హనుమంతుడు ఆ వనాన్ని ఇంకా వెతకలేదు. దాని జాడ కూడా అతనికి ఇప్పుడే తెలిసింది. అక్కడ కూడా సీత కోసం వెతకటానికి హనుమంతుడు నిశ్చయించుకున్నాడు. అతను అతివేగంగా దూకుతూ అశోకవన ప్రాకారం చేరాడు. అతను తన దేహాన్ని మరింత చిన్నది చేసి ఆ వనంలో రకరకాల చెట్లు చూశాడు. అప్పుడే ఆరంభమవుతున్న వసంతకాలం కారణంగా సాల వృక్షాలు, అశోక వృక్షాలు, చంపక వృక్షాలు, ఉదాలక వృక్షాలు, నాగ వృక్షాలు, మామిడి చెట్లు, కపిముఖాలు అనే చెట్లు చక్కగా పూత పట్టి ఉన్నాయి. అనేక వృక్షాలకు లతలు పైన వేసుకొని ఉన్నాయి. ప్రాకారం మీద కూర్చుని ఉన్న హనుమంతుడు చెట్లల్లోకి బాణంలాగా దూకి చెట్ల మీదగా పోసాగాడు. చెట్లు మీద నిద్రపోతున్న పక్షులు కలవరపడుతూ లేచి అరిచాయి. చెట్ల మీద పూలు అతని శరీరం నిండా పడ్డాయి. అతనికి ఆ అశోకవనంలో కోనేర్లు, తిన్నేళ్లు, వెండి బంగారాలతో అలంకారార్థం తయారు చేసిన కృత్రిమ వృక్షాలు కనిపించాయి. అశోకవనంలో ఒక క్రీడా పర్వతం కూడా ఉన్నది. దాని మీద ఎత్తైన వింత శిఖరాలు, అనేక రాతి ఇళ్ళు, చెట్లు ఉన్నాయి. దాని మీద నుంచి ఒక నది లాంటిది కిందకు ప్రవహిస్తున్నది. వనంలో ఒక దిగుడు బావి ఉన్నది. దాని చుట్టూ ఎత్తైన మేళ్లున్నాయి. బంగారు తిన్నెలు ఉన్నాయి. హనుమంతుడు దట్టమైన ఆకులు గల చెట్టు మీద కూర్చొని చుట్టూ కలయి చూశాడు. కొంత దూరంలో అతనికి తెల్లగా ఒక చైత్య ప్రసాదం కనిపించింది. ఆ అద్భుత ప్రాసాదానికి 1000 స్తంభాలున్నాయి. ఆ ప్రాంతంలోనే హనుమంతుడికి సీత కనబడింది. ఆమె చిక్కి శల్యమై ఉన్నది. మాసిపోయిన పసుపు పచ్చ చీర ధరించి గొప్ప విచారంలో కన్నీరు కార్చుతూ ఉన్నది. ఆమె చుట్టూ రాక్షస స్త్రీలున్నారు. రావణుడు ఎత్తుకుపోయినప్పుడు హనుమంతుడు ఆమెను చూశాడు. ఆ పోలికలు కొన్ని కనిపిస్తున్నప్పటికీ ఆమెలో మార్పు చాలా ఉన్నది. ఆమె ఋష్యముఖ పర్వతం మీద కొన్ని నగలు పడేసింది. అలా పడివేయని ఆభరణాలను రాముడు వర్ణించి చెప్పారు. వాటిని హనుమంతుడు గుర్తించగలిగాడు. అంతేగాక ఆమె పడివేసిన ఆభరణాల స్థానంలో ఇప్పుడు ఆమెకు ఏ ఆభరణాలు లేవు. గుర్తించటం ఎంత కష్టంగా ఉన్నా ఈమె సీత అయి ఉండాలని హనుమంతుడు నిశ్చయించుకున్నాడు. అతనికి అమితమైన ఆనందం కలిగింది. తాను రాక్షస స్త్రీల కంటపడకుండా ఉండటానికి గాను ఎత్తుగా ఉండే ఆకులతో గుబురుగా ఉన్న కొమ్మల చాటున దాగి ఉండి సీతను, ఆమెను చుట్టుముట్టి ఉన్న రాక్షస స్త్రీలను శ్రద్ధగా గమనించాడు. రాత్రి చాలా వరకు గడిచిపోయింది. రాక్షసులు వేదధ్యానం ప్రారంభించటం హనుమంతుడికి వినిపించింది. అదే సమయంలో మంగళవాద్యాలు మోగాయి. రావణుడు మెలుకున్నాడు. మేలుకుంటూనే అతనికి సీత జ్ఞాపకం వచ్చింది. అతను వెంటనే అలంకరించుకొని అశోకవనానికి బయలుదేరి వచ్చాడు. అతని వెంట 100 మంది దేవతా స్త్రీలు, గంధర్వ స్త్రీలు వచ్చారు. కొందరు స్త్రీలు బంగారు దివిటీలు పట్టుకున్నారు. మరికొందరు చామరులు, విసనకర్రలు పట్టుకున్నారు. కొందరు స్త్రీలు కత్తులు పట్టుకొని అతను వెనక నడిస్తే మరికొందరు బంగారు పాత్రలో నీరు తీసుకొని అతను ముందు నడిచారు. ఒక్కతే రావణుడికి గొడుగు పట్టింది. ఆడవాళ్ళు నడిచేటప్పుడు కలిగే నూపుర ధ్వని హనుమంతుణ్ణి అటువైపు ఆకర్షించింది. దీపాలు వెలుతురులో అతను రావణుని చూశాడు. రావణుడు ఏం చేస్తాడో చూడాలన్న కోరికతో అతను తాను కూర్చొని ఉన్న చెట్టు కొమ్మ మీద నుంచి కింద కొమ్మకు దిగి తాను ఇతరులకు కనబడకుండా ఆకు గుబురుల చాటున మళ్లీ దిగి శ్రద్ధగా చూడసాగాడు. రావణుడు తిన్నగా వచ్చి సీత సమీపంలో ఆగాడు. సీత రావణుణ్ణి దూరానే చూసి వణికిపోయింది. ఆమె కాళ్ళు ముడుచుకొని రొమ్ముకు చేతులు అడ్డం పెట్టుకొని ఏడుస్తూ కూర్చున్నది. ఆమె తనకెవరైనా అడ్డపడతారా అన్నట్లు 4 దిక్కులా చూసింది. మూర్తీభవించిన శోక దేవతలాగున్న సీతతో రావణుడు ఇలా అన్నాడు. సీత, నన్ను చూసి భయపడి ఎందుకలా ముడుచుకుపోతావు? నీ అందం చూసి మోహించాను. నన్ను స్వీకరించు. నీకిక్కడ నా భయం గాని ఇతరుల భయం గాని ఏమాత్రమూ లేదు. నీకు నా మీద ప్రేమ కలగలేదు. అందుచేత నేను నిన్ను తాకను. దుఃఖించకు. మాసిన బట్టతో ఉపవాసాలుంటూ తల దువ్వుకోకుండా ఇలా ఉండటం నీకు తగదు. నన్ను స్వీకరించు. పూలమాలలు ధరించు. మంచి నగలు పెట్టుకో. మేలైన మద్యాలు తాగు. మంచి మంచాల మీద పడుకో. ఆట పాటలతో కాలం గడుపు. సుఖంగా ఉండు. నీ యవ్వనం వృధా కానీయకు. నీ వంటి సుందరి సృష్టిలో లేదు. నేను పరపురుషుణ్ణి అనే భ్రమ వదులుకో. నిన్ను నా పట్టమహిషిగా చేస్తాను. నీ దాసునిగా ఉంటాను. నీకేం కావాలన్నా నన్ను ఆజ్ఞాపించు.
అడవుల పాలైన ఆ రాముడు నీకెందుకు? అతను ఇంకా బతికి ఉన్నాడనే ఆశలు పెట్టుకోకు. అతను నిన్ను చూడ్డానికైనా ఇక్కడికి రాలేడు అన్నాడు రావణుడు. ఇదండి ఇవాల్టి కథ. తరువాత ఏం జరిగిందో వచ్చే వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.